ఇదిగోండి తెలంగాణ స్పెషల్ అయితే గజ్జలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి గజ్జలు అంటారు. తెలంగాణ స్పెషల్ అనమాట. అంతే మీకోసం నేను ట్రై చేసాను. ఫస్ట్ టైం నేను చేయడము. నాతో పాటు మీకు కూడా రెసిపీ చూస్తారంటే వీడియో అయితే తీసాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఉంటాను. బాగా నీట్గా లేదా ఒకసారి కట్ చేయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పైన ఏదో కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ కొట్టుకుందాము. స్టక్ అయిపోతుంది. ఆఫ్ చేసి ఇప్పుడు ఇదే కప్పుతో బెల్లం తురుముకున్నాను. నేను బెల్లం అయితే తురుముకున్నాను. ఇప్పుడు దీంట్లోనే వేసేసి మళ్ళీ మిక్సీ పడదాము. చూసారు కదా, ఈ మాత్రం తీపి సరిపోద్ది. మేము తీపి తక్కువగానే తింటాం. జస్ట్ బరక అంతే, బరకగా అన్నమాట. కొబ్బరి పొడి అనమాట. వెండి కొబ్బరి పొడి ఉంటుంది కదా, పచ్చిది కాదు, వెండిది. ఇది కూడా కొబ్బరి పొడి కొంచెం తక్కువగానే వేస్తున్నాను. కొబ్బరి పొడి 3 మిక్సీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికి గిన్నెలో తీసుకున్నాం. ఇది 2-3 కలిపి ఇందులో వేసేస్తున్నాం. ఇదిగోండి, దాంట్లో వేయాల్సిన ఇదైతే వచ్చేసింది. బెల్లం కొంచెం నలగలేదు, కరిగితే మళ్ళీ బాగోదులేండి, తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు 3 మిక్సీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది పూరీలో వేసుకోవాలి. నేను పూరీలు అయితే చేసేస్తాను. ఓకేనా, ఈ సైజ్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే పూరీలు చేసేసుకుందాం. పూరీలు చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. పూరీలన్నీ చేసేసాక అప్పుడు వాటిలో పూర్ణం పెట్టుకుందాం. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, పెద్ద కావాలంటే పెద్ద పూరీలు, చిన్న సైజు కావాలంటే చిన్న పూరీలు. ఇదిగోండి, ఈ సైజ్ అయితే చేస్తాను నేను. ఇంకా అన్నీ ఇలా ప్లేట్లో వేసేసుకుందాం. పూరీలు మొత్తం చేయడం అయిపోయింది. అన్ని పూరీలు చేసేసాను. ఇప్పుడు ఇది మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, దీని పేరు పూర్ణం అంటారంట. నాకు తెలియక పొడుం అని ఇందాక నుంచి అనేసాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను.
మళ్ళీ దీనికి ఇలాగ వాటర్ తడుపుకోవాలంట. ఇలా తడుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా, అంటే పొడిపిండి వేసాం కదా పట్టుకోదంట. అంటే ఇవన్నీ మా మమ్మీని అడిగి తెలుసుకున్నాను. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసేయడమే, ఇలాగనమాట. వాటర్తో టేస్ట్ ఏంటంటే మధ్యలో నూనెలో వేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుందంట. మా మమ్మీ చిట్కా అనమాట. మా మమ్మీ చిట్కా కాదు, అందరూ ఇలాగే చేస్తారంట. మనకి ఎంత వెజ్ కావాలో అంత వెజ్ కోసేసుకోవడమే. నేనైతే ఇలా కోసుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను ఇవి చేయడం. చాలా రోజులు అయింది, రోజులు కూడా కాదు సంవత్సరాలు. ఇదిగోండి గజ్జలు ఇలాగ ఇప్పుడు అన్నీ చేసేసుకొని నూనెలో కాసేసుకోవడం. ఇప్పుడు అన్నీ మళ్ళీ మళ్ళీ చేసేస్తాను నేను. పక్కన ప్లేట్ ఇంకా అన్నీ ఇలా తడిపేసుకోవడమే, ఎందుకంటే గ్యాప్ వదిలేస్తుందంట. నేను ఎప్పుడు మా మమ్మీ లేకుండా చేయలేదు. ఎప్పుడు మా మమ్మీ అన్నీ చేసిస్తే నేను దగ్గర కూర్చొని ఇలాగా చపాతీలు చేసి అదే పూరీలు చేసి ఇలా కాల్చేసేదాన్ని. ఫస్ట్ టైం మా మమ్మీ లేకుండా నేను చేస్తున్నాను. అదే మా మమ్మీ ఇక్కడ లేకుండా ఇలాంటి వంట చేయాలంటే మా మమ్మీ ఉండాలి. తెలంగాణ స్పెషల్. ఇంక మళ్ళీ పూరి పిండి అంతా మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ లాస్ట్లో కొంచెం మిగులుతుంది కదా, అప్పుడు మళ్ళీ చేయాలి. ఓకేనా? అన్నీ వేసాక మళ్ళీ వీడియో చూపిస్తాను. ఇది కూడా మళ్ళీ ఎంత పిండి మిగిలింది. ఇదిగోండి ఇల్లు వచ్చాయి. ఇప్పుడైతే ఇన్ని వచ్చాయి, ఎందుకంటే సైడ్లో కోసేస్తున్నాం కదా, ఆ కోసేసినంత వచ్చింది. ఇంకా 4 అవుతాయేమో, ఆ 4 కూడా చేసేస్తాను. ఇంకా పిండి మిగిలిస్తుంది అనమాట. ఇలాగా పిండి అయితే చాలానే మిగిలింది. ఇలా దగ్గర ఎంత పిండి మిగిలింది అంటే మా ఇంట్లో మళ్ళీ పెళ్ళి అవుతుంది. అంటే దీనికో హైదరాబాద్ తెలంగాణలో ఒక శాస్త్రం ఉందన్నమాట. ఇప్పుడు కలిపిన పూర్ణం కలిపితేనేమో పురుడు అవుతుంది, మిగిలితే పిండి మిగిలితే పెళ్ళి అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో మళ్ళీ పెళ్ళి అవుతుంది, ఎందుకంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, అందుకని మళ్ళీ పెళ్ళి అవుతుంది. ఇది మిగిలింది, ఇంకా రేపు ఏది ఎప్పుడన్నా చపాతీలు చేసుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తెలంగాణలో అలాగంటారనమాట, పూర్ణం మిగిలిద్దా పిండి మిగిలిద్దా అని అంటారు. ఇవాళ అయితే మాకు పిండి మిగిలింది. చెప్తాను, రేపు పొద్దున్న మా చిన్న కొడుకు పెళ్ళి అండి, మీరందరూ వచ్చేయాలి. కొన్ని వెండి పెట్టాము, ఫస్ట్ బకెట్ తీసుకుంటుంది, గుర్తుపళ్ళు రాలిపోతాయి కదా. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతాను. బకెట్ ఇవైతే తెలంగాణ చాలా స్పెషల్ అనమాట గజ్జలు. మన సైడ్ అయితే ఆంధ్ర సైడ్ చేయకని, ఇది అమ్మాయి పెద్దమని అయినా పెళ్లి కూతురిని చేయాలన్నా ఫస్ట్ ఈసీకే చేసి తీసుకెళ్తారు. మనకి సలివిడి ఎంత ప్రాముఖ్యమో గజ్జలు కూడా అంత ప్రాముఖ్యం అన్నమాట తెలంగాణ స్పెషల్. ఒక అమ్మాయిని పెళ్లి కూతురు చేయాలంటే ఫస్ట్ స్వీట్ ఇదే అనమాట, గజ్జలు. గజ్జలు చేసుకొస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతారు తెలంగాణ సైడు, అందుకని ఎప్పుడు మా సైడ్ చేస్తూనే ఉంటారు ఈ గజ్జలు. ఇవైతే నేను అక్టోబర్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు ఇవాళ. ఇదిగోండి ఇలా మంచి కలర్ రావాలి, ఇలా కలర్ వచ్చేంత వరకు వేపాలి. రాజగడి మాట్లాడచ్చు, మా సబ్స్క్రైబర్లు వింటారు. సంజయ్ మంచి కాడ వచ్చే
మెత్తగా ఉన్నాయి కానీ ఆరాలి ఇవి ఆడితేనే బాగుంటాయి.